హలో నమస్కార్, దిస్ ఈజ్ ఫస్ట్ పోస్ట్. యూఆర్ వాచింగ్ వాంటేజ్ విత్ పల్కీ శర్మ. ఇది వేలాది మంది, ఆ మాటకొస్తే లక్షలాది మంది ఎవ్రీ నైట్ చూసేటువంటి ప్రోగ్రాం దేశంలో. అంతకుముందు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు గ్రావిటాస్. దిస్ ఈజ్ పల్కీ శర్మ ఉపాధ్యాయ. ఇది వియాన్లో మీకు జీ గ్రూప్ నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ అయినటువంటి వియాన్లో ద వరల్డ్ ఈజ్ వన్ అనే ఛానల్లో అంతకుముందు మనకు వినిపించిన మాటలు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్. ఏంటంటే ఒకటి, పల్కీ శర్మ ప్రత్యేకత. ఆమె ప్రోగ్రాం చూసిన వారు నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను కనుక సెలెక్షన్ ఆఫ్ టాపిక్స్లో ప్రత్యేకత ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఎక్కడో ఆకాశంలో కనిపించని వార్తలే కావు అవి. వాస్తవంగా మీరు పల్కీ శర్మ ఎంచుకునే టాపిక్స్ను మీరు గూగుల్లో కొడితే చాలా మీడియాలో కూడా అది ప్రచురితమై ఉంటుంది. ఇక దాంతోపాటు ఆ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ వాస్తవంగా తెలుగు జర్నలిజంలో కూడా ఏ టీవీ ఛానల్ కూడా సాహసం చేయలే. ఆ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్స్ దాన్ని విడగొడుతూ ఫ్యాక్ట్స్ దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునేలా ఎడ్యుకేటివ్ ఒక న్యూస్ను ఎంటర్టైనింగ్గా, అంటే ఎంటర్టైనింగ్ అంటే ఏదో వినోదం అని కాదు, చాలా స్ట్రెస్ ఫ్రీగా చూసేలా ఉండడమే కాకుండా ఎడ్యుకేటివ్గా ఒక ఎక్స్ప్లెయినర్స్గా ఆ స్టోరీస్ ఉండడం పల్కీ శర్మ ప్రత్యేకత. అందుకే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది. ఒకప్పుడు నేను ఏ టీవీ ఛానల్ పిలిస్తే ఆ టీవీ ఛానల్కి వెళ్ళాల్సిందే, వాళ్ళ ఇష్టమైన టాపిక్. ఇప్పుడు టీవీ డిబేట్లకు వెళ్ళడమే మానేశాను. ఏదైనా 1-to-1 నేనే మాట్లాడేది ఉంటే వెళ్తాను. హాయిగా నా ఇంట్లోనే ఒక స్టూడియో పెట్టేసుకొని నా స్టూడియోలో నేను నాకు కావాల్సిన టాపిక్ నాకు కావాల్సిన సమయంలో నేను మాట్లాడేసుకుంటాను. సో దిస్ ఈజ్ ద న్యూ వరల్డ్ ఆఫ్ మీడియా విచ్ టెక్నాలజీ హెస్ అన్వేల్డ్. పర్సన్ యాజ్ ఎ బ్రాండ్, ఇది కొత్త ట్రెండ్. ఇది చాలా కాలంగా ఉన్న ట్రెండ్, ఇప్పుడు మరింతగా మారింది. సో పల్కీ శర్మకు కూడా అలా షీ హెస్ బికమ్ ఎ బ్రాండ్ ఫర్ హర్ సెల్ఫ్. అంతకుముందు ఐటీవీలో పనిచేయచ్చు, నెట్వర్క్ 18లో పనిచేయచ్చు, తర్వాత జీ గ్రూప్లో చేయొచ్చు, మళ్ళీ నెట్వర్క్ 18 రావచ్చు. ఎక్కడున్నా షీ హెస్ బికమ్ ఎ బ్రాండ్ ఫర్ హర్ సెల్ఫ్. సో ఈ కొత్త ట్రెండ్ పర్సన్ యాజ్ ఎ బ్రాండ్ అనేది సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉంది. హీరోనే బ్రాండ్, డైరెక్టర్సే బ్రాండ్. ఒక రకంగా హీరో బ్రాండ్ అనే కల్చర్ను రాజమౌళి బ్రేక్ చేసి ఈగను కూడా హీరో చేసి సినిమా సక్సెస్ చేశాడు. సో అది అక్కడ డైరెక్టరే బ్రాండ్ అయ్యాడు చాలా రేరుగా. సో ఇలా పర్సన్ యాజ్ అ బ్రాండ్ అనేది మీడియాలో కూడా ఒక ఫినామినన్. పాలిటిక్స్లో అదే ఫినామినన్. ఇప్పుడు మోడీ ఈజ్ అ బ్రాండ్. బీజేపీ ఓటింగ్ కన్నా కూడా మోడీ వల్ల వచ్చే ఓటింగ్ చాలా ఎక్కువ. మీకు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం 1/3 బీజేపీ ఓటర్స్ మోడీని చూసి ఓటేస్తారు. సో పాలిటిక్స్ నుంచి మీడియా వరకు పర్సన్ యాజ్ ఎ బ్రాండ్ అనే కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. అందుకు కూడా పల్కీ శర్మ ఫినామినన్ ఒక ఎగ్జాంపుల్.